Hi viewers, welcome back to GRS Learn Life Sciences. Please subscribe for my channel. Next evidence is from physiology and biochemistry. సో ఇందులో చూస్తే ప్రోటోప్లాజం అనేటువంటిది ఫస్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక ప్రోటోప్లాజం అనేటువంటిది ఇక ప్రోటోజోన్స్ కావచ్చు, అది ఈవెన్ కార్డేట్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇక ప్రోటోప్లాజం కంపోజిషన్ అనేటువంటిది సేమ్గా ఉంటుంది ఇక ప్రోటోజోవా నుంచి కూడా ఇక మమ్మేల్స్ వరకు కూడా. సో దీన్ని బట్టి ఏం తెలియజేస్తుంది అంటే ఇవన్నీ కూడా కామన్ యాన్సిస్టరీ కలిగి ఉన్నాయి, అన్నిటి కూడా ఒకదాని నుంచి ఇంకొకటి మాడిఫికేషన్ చెందుతూ ఇవి ఎవాల్వ్ అయ్యాయని చెప్పి మనకు అర్థమవుతుంది. తర్వాత ఎంజైమ్స్ అనేటువంటిది చూసుకుంటే ఎంజైమ్స్ కూడా మనం అన్ని ఆర్గానిజమ్స్లో సిమిలర్ ఫంక్షన్ అనేటువంటిది కలిగి ఉంటుంది. డైజెస్టివ్ ఎంజైమ్ అనేటువంటి ఇక ట్రిప్సిన్ కానీ తీసుకున్నట్టయితే ఇక ట్రిప్సిన్ అనేటువంటిది అమీబాలో ఏ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుందో సేమ్ ఫంక్షన్ అనేటువంటిది ఇది అదర్ కార్డేట్స్లో కూడా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్లడ్ చూసినట్టయితే కార్డేట్స్లో చూస్తే బ్లడ్ కంపోజిషన్ సేమ్గా ఉండడం జరుగుతుంది అన్ని యొక్క కార్డేట్స్లో కూడా. సో ఈ విధంగా మనకి ఏం అర్థమవుతుంది అంటే అన్నిటికీ కూడా కామన్ యాన్సిస్టర్ అనేటువంటిది ఉంది అని అర్థమవుతుంది. అదేవిధంగా ఏటీపీ అనేటువంటిది తీసుకుంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేటిక్ ఏటీపీ అనేటువంటిది అన్ని ఆర్గానిజమ్స్లో కూడా ఇది ఎనర్జీ మాలిక్యూల్గా ఉండడం చూస్తే సో ఈ ఆర్గానిజమ్స్ అన్ని కూడా కామన్ యాన్సిస్టర్ నుంచి ఫామ్ అయ్యాయని తెలుస్తుంది. అదేవిధంగా హార్మోన్స్ కావచ్చు, అదేవిధంగా డిఎన్ఏ హెరిడిటరీ మెటీరియల్గా ఉండడం కావచ్చు, లేదా సైటోక్రోమ్ సి అనేటువంటిది ఒక రెస్పిరేషన్ ప్రోటీన్గా మైటోకాండ్రియాలో ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా దేన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే కామన్ యాన్సిస్ట్రీ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ లేదా డీసెంట్ విత్ మాడిఫికేషన్స్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఒక మోనోఫైలిటిక్ ఆర్జిన్ అనేటువంటి దాన్ని తెలియజేస్తాయి. అంటే సింగిల్ సెల్ అనేటువంటిది ఏం చేసిందంటే ఇది తర్వాత యూకారిటిక్ సెల్గా డెవలప్ అయింది. ఆ యూకారిటిక్ సెల్ తర్వాత ఏమైందంటే ప్లాంటే, అనిమేలియా, ఫంగై అని చెప్పి వీటన్నిటిని డెవలప్ చేసిందని. సో ఈ విధంగా సింగిల్ ఆర్జిన్ని, మోనోఫైలిటిక్ ఆర్జిన్ని యొక్క ఇవన్నీ కూడా ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా దేన్ని సపోర్ట్ చేస్తున్నాయంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఇక బయోజాగ్రఫీ అంటే ఏంటి లేదు, ఇక బయోజాగ్రఫీ అంటే ఇక ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఈ విధంగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎర్త్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, ఏ విధంగా వ్యాపించి ఉన్నాయి అనేది గురించి స్టడీ చేయడాన్ని బయోజాగ్రఫీ అంటారు. సో ఒక ప్లేస్లో ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి ఇక యానిమల్స్ అన్నింటినీ కలిపి ఫానా అని, అదేవిధంగా ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్న మొత్తం ఇక ప్లాంట్స్ అన్ని కలిపి ఫ్లోరా అని అంటారు. కంప్లీట్గా ఇక మొత్తం వరల్డ్ని ఇక ఆల్ఫర్డ్ రజల్ వ్యాలెస్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేస్తారంటే దీని ఒక 6 మేజర్ పార్ట్స్గా వీటిని డివైడ్ చేయడం అనేటువంటి జరిగింది, 6 మేజర్ పార్ట్స్గా. సో వీటిలో ఫస్ట్ చూస్తే ఇక నియార్క్టిక్ అనేటువంటిది ఒకటి ఉంది, అండ్ తర్వాత నియోట్రాపికల్ రీజన్ అనేటువంటిది ఒకటి ఉంది, తర్వాత పేలియార్క్టిక్ రీజన్ అండ్ ఇథియోపియన్ రీజన్, దెన్ ఓరియంటల్ రీజన్ అండ్ ఆస్ట్రేలియన్ రీజన్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేలియార్క్టిక్ అండ్ ఓరియంటల్ రీజన్ని సపరేట్ చేస్తూ ఇక్కడ హిమాలయన్ మౌంటైన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. మొత్తం కంటినెంట్స్ అన్నీ కూడా ఇక 6 రీజన్స్ కూడా ఒకప్పుడు అన్నీ కూడా కలిపి ఒకే టెరెస్ట్రియల్ ల్యాండ్గా ఉండేటువంటి సింగిల్ ల్యాండ్ మాస్గా ఉండేటువంటి చెప్పడం జరుగుతుంది. ఆ సింగిల్ ల్యాండ్ మాస్ని పాంజియా అని చెప్పడం జరుగుతుంది. ఇక సింగిల్ ల్యాండ్ మాస్గా ఇక పాంజియా అనేటువంటి తర్వాత చాలా జాగ్రఫికల్ చేంజెస్ అనేటువంటివి జరిగి ఇక జాగ్రఫికల్ చేంజెస్ వల్ల ఏమైందంటే ఇక కాంటినెంట్స్గా అవి సపరేట్ అవ్వడం జరిగింది ఇక టెరెస్ట్రియల్ ల్యాండ్ అనేటువంటిది. సో ఈ కాంటినెంట్స్గా అవి ఎప్పుడైతే సపరేట్ అయ్యాయో ఒకదానికొకటి దూరంగా అవి డ్రిఫ్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా కంటెంట్స్ అనేటువంటి ఒకదానికొకటి దూరంగా మూవ్ అవ్వడము, సపరేట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇక టెరెస్ట్రియల్ ల్యాండ్స్లో లేదా ఇక కంట్రీస్లో డిఫరెంట్ కండిషన్స్ అనేటువంటివి ఫామ్ అవ్వడం జరిగింది. ఇక డిఫరెంట్ కండిషన్స్ను ఆధారంగా ఏమైందంటే డిఫరెంట్ యానిమల్స్, ప్లాంట్స్ అనేటువంటిది వీటిలో ఎవాల్వ్ అవ్వడం అనేటువంటిది జరిగి ఆ విధంగా న్యూ స్పీసీస్ అనేటువంటిది ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక ఓరియంటల్ రీజన్ అనేటువంటిది ఇక ఏషియా రీజన్ తోటి ఇక ఆస్ట్రేలియా రీజన్ అనేటువంటిది సపరేట్ కాకముందు మెయిన్ ల్యాండ్గా ఉండేటువంటిది రెండు మెయిన్ ల్యాండ్గా ఉన్నప్పుడు ఏమైందంటే ఇక రెప్టైల్స్ నుంచి ఇక ప్రోటోథీరియన్స్ అనేటువంటిది ఫామ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందే చెప్పాము రెప్టైల్స్ నుంచి ఇక మమ్మేల్స్ అనేటువంటిది అండ్ బర్డ్స్ అనేటువంటి రెండు కూడా ఎవాల్వ్ అయ్యాయని చెప్పి ఇక కనెక్టింగ్ లింక్స్ ద్వారా తెలుస్తుందని. సో ఈ విధంగా రెప్టైల్స్ నుంచి మమ్మేల్స్ ఫామ్ అయ్యేటప్పుడు మమ్మేల్స్లో ప్రోటోథీరియన్స్ అనేటువంటిది ఫామ్ అవ్వడం జరిగింది. ఎప్పుడంటే ఇక ఆస్ట్రేలియా అనేటువంటిది ఇంకా సపరేట్ కాకముందే మెయిన్ ల్యాండ్లో ఉన్నప్పుడే. సో ఓరియంటల్ రీజన్, ఆస్ట్రేలియా రీజన్ రెండు సపరేట్ అయిన తర్వాత ఇక్కడ ఓరియంటల్ రీజన్లో మమ్మేల్స్ నుంచి ఇక్కడ మళ్ళీ మెటాథీరియన్స్ అండ్ యూథీరియన్స్ అనేటువంటి ఎవాల్వ్ అయ్యాయి. సో ఇక మెటాథీరియన్స్ అండ్ యూథీరియన్స్ అనేటువంటిది ఎవాల్వ్ అయిన తర్వాత అక్కడ ఎవాల్వ్ అయినటువంటి యూథీరియన్స్లో కార్నివరస్ నేచర్ ఉండడం వల్ల ఇక మెయిన్ ల్యాండ్లో ఏమైందంటే అవి మొత్తం ఇక ప్రోటోథీరియన్స్ని, మెటాథీరియన్స్ని కంప్లీట్గా కిల్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రోటోథీరియన్స్, మెటాథీరియన్స్ ఇక మెయిన్ ల్యాండ్లో ఎక్స్టెంట్ అయ్యాయి. కానీ ఆస్ట్రేలియాలో అంతకుముందే అంటే సపరేట్ కాకముందే ఇక ప్రోటోథీరియన్స్ అనేటువంటి ఎవాల్వ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోథీరియన్స్, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రోటోథీరియన్స్ ఏమైనా సర్వైవ్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ తర్వాత మెటాథీరియన్స్ అనేటువంటి ఎవాల్వ్ అయ్యాయి కానీ ఇక్కడ యూథీరియన్స్ అనేటువంటిది ఎవాల్వ్ కాలేదు ఆస్ట్రేలియన్ ల్యాండ్లో. సో ఇక్కడ యూథీరియన్స్ అనేటువంటి కంప్లీట్గా యాబ్సెంట్ అయిపోవడం వల్ల అక్కడ ప్రోటోథీరియన్స్ అండ్ మెటాథీరియన్స్ అనేటువంటివి బాగా ఎవాల్వ్ కాగలిగాయి ఆస్ట్రేలియన్ రీజన్లో. కానీ ఈరోజు ఆస్ట్రేలియాలో యూథీరియన్స్ అనేటువంటి ఉన్నాయి. మరి ఆస్ట్రేలియాకి యూథీరియన్స్ అనేటువంటి ఎలాగా వెళ్ళాయంటే తర్వాత ఒక హ్యూమనే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది.
దీనివల్ల ఏమర్థం అవుతుంది అంటే ఇక ప్రోటోథెరియన్స్ కావచ్చు, మెటాథెరియన్స్ కావచ్చు, యూథెరియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి ఎవాల్వ్ అవుతూ ఫామ్ అయ్యాయని. సో ఇవన్నీ కూడా మోనోఫైలిటిక్ యాన్సిస్టర్ అనే దాన్ని ఇవన్నీ ప్రూవ్ చేస్తూ ఇక ఆర్గానిక్ ఎవల్యూషన్ని ఇవి సపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇక డార్విన్ స్పించెస్ కానీ మనం పరిశీలిస్తే ఇక డార్విన్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక గాల్ఫాగస్ ఐలాండ్ అని చెప్పి ఇక సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ దగ్గర ఏం చేశాడంటే ఇతను ఫ్లోరా అండ్ ఫానా అనేటువంటిది ఇతను స్టడీ చేయడం జరిగింది. ఇక గాల్ఫాగస్ ఐలాండ్లో ఉన్నట్టు చూస్తే ఇక్కడ 22 స్మాల్ ఐలాండ్స్ అనేటువంటి ఉంటాయి. ఇది మళ్ళీ దీంట్లో 22 స్మాల్ ఐలాండ్స్ అనేటువంటి ఉంటాయి ఇక మెయిన్ ఐలాండ్లో. సో ఇతను ఏం చేశాడంటే ఇక్కడ 22 టైప్స్ ఆఫ్ పించెస్ అనేటువంటిది ఇతను అబ్జర్వ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో 22 డిఫరెంట్ ఐలాండ్స్లో కూడా 22 డిఫరెంట్ పించెస్ అనేటువంటిది అతను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో వీటికి సిమిలర్గా ఉన్నటువంటి ఒక స్పీసీస్ని ఇతను ఏం చేశాడంటే ఇక మెయిన్ కాంటినెంట్ సౌత్ అమెరికా కాంటినెంట్లో కూడా అబ్జర్వ్ చేశాడు. సో ఒక కాంటినెంట్లోనే అలాంటి స్పీసీస్ను అతను అబ్జర్వ్ చేసి అలాగే ఇక ఐలాండ్లో కూడా అతను ఇలాంటి స్పీసీస్ అనేటువంటిది అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇతను ఏమన్నా అంటే బహుశా ఇక మెయిన్ కాంటినెంట్ నుంచి ఒక సమ్ బర్డ్స్ అనేటువంటి విధంగా మైగ్రేట్ అయ్యి గాల్ఫాగస్ ఐలాండ్కి అక్కడ బర్డ్స్ అనేటువంటి విధంగా 22 డిఫరెంట్ టైప్స్గా ఎవాల్వ్ అయ్యి ఉంటాయని చెప్పి ఇతను చెప్పడం జరిగింది. దీన్ని అడాప్టివ్ రేడియేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ బర్డ్స్ని ఇక్కడ డార్విన్ పించెస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కానీ యాన్సిస్టర్ స్పీసీస్ చూస్తే దీనికి యాన్సిస్టర్ స్పీసీస్ అనేటువంటిది ఇది సీడ్ ఈటింగ్ గ్రౌండ్ పించు. ఇది నేలపైనే ఉండేటువంటి ఇంకొక పక్షి. ఇది ఇక నేలపైన ఉన్నటువంటి ఇక సీడ్స్ని తినేటువంటి పక్షి. కానీ ఇది తర్వాత ఎప్పుడైతే చూస్తే మైగ్రేట్ అయినప్పుడు చూసినట్టయితే ఇవి కొన్ని చూస్తే ఇన్సెక్ట్స్ని తినేటువంటి ఇక పించెస్గా డెవలప్ అవ్వడం జరిగింది. కొన్ని చూస్తే ఇక మెయిన్లీ సీడ్స్ని తినేటువంటి పించెస్ కానీ డెవలప్ అవ్వడం జరిగింది. కొన్ని చూస్తే ఇవి ఫ్రూట్స్ అండ్ బర్డ్స్ తినేటువంటి పించెస్గా డెవలప్ అవ్వడం జరిగింది. కొన్ని కాక్టస్ సీడ్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి పార్ట్స్ అనేటువంటిది తినేటువంటి స్పీసెస్గా డెవలప్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏమైందంటే కంప్లీట్గా వాటి యొక్క ఉన్నటువంటి ఒక ఐలాండ్ యొక్క కండిషన్స్ని బట్టి వాటికి ఉన్నటువంటి ఫుడ్ అవైలబిలిటీని బట్టి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని బట్టి ఏమైనా కొత్త స్పీసెస్గా ఇవి చేంజ్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఏం చెప్తారంటే డార్విన్ అనేటువంటిది ఒక పర్టికులర్ స్పీసీస్ అనేటువంటిది ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియా నుంచి ఆ స్పీసీస్ అనేటువంటిది వేరే ప్లేస్కి మైగ్రేట్ అయినప్పుడు ఆ మైగ్రేట్ అయినటువంటి ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి ఏమవుతుందంటే అది కంప్లీట్గా తనలో మార్పులు అనేటువంటి చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆ మార్పులు అనేటువంటి చోటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఆర్గానిజం అనేటువంటిది అక్కడ సర్వైవ్ కాగలుగుతుంది. ఆ విధంగా న్యూ స్పీసీస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరుగుతుందని చెప్పి డార్విన్ అనేటువంటిది మనకి ఒక స్టడీస్ ద్వారా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక డార్విన్ పించెస్ కూడా మనకి ఏంటి సపోర్ట్ చేస్తున్నాయంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి. ఈ విధంగా ఈ స్పీసీస్ అని దేవుడి చేత క్రియేట్ కాబడలేదని ఇవన్నీ ఆర్గానిక్ ఎవల్యూషన్ ద్వారా ఫామ్ అవుతున్నాయని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ అటవిజం. సో ఇక అటవిజం అంటే ఏంటి లేదు. సో కొంతమంది ఇండివిజువల్స్లో ఏమవుతాయంటే కొన్ని క్యారెక్టర్స్ సడన్గా అంటే వాటికి యాన్సిస్టర్ క్యారెక్టర్స్ అనేటువంటి సడన్గా అపీర్ అవడము కొంతమంది ఇండివిజువల్స్లో మనం గమనిస్తాము. సో ఈ విధంగా యాన్సిస్టర్ క్యారెక్టర్స్ అనేటువంటి సడన్గా ఇండివిజువల్స్లో అపీర్ అవడాన్ని ఏమని చెప్తామంటే అటవిజం అని చెప్తాం, లేదా రివర్స్ అని చెప్తాం. యాక్చువల్గా ఈ యొక్క క్యారెక్టర్స్ అనేటువంటివి మనం డెవలప్మెంట్ ప్రాసెస్లో యాక్చువల్గా అవన్నీ మనం కోల్పోవడం జరుగుతుంది. కానీ కొంతమంది ఇండివిజువల్స్లో ఏమవుతుంది ఇక్కడ ఎంబ్రియోలాజికల్ డెవలప్మెంట్లో క్యారెక్టర్స్ అనేటువంటివి కోల్పోకుండా ఏమవుతుందంటే ఇక క్యారెక్టర్స్ అన్నీ కూడా అపీర్ అవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని అటవిజం లేదా రివర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక హ్యూమన్లో టైల్ అనేటువంటిది ఇక టైల్ అనేటువంటిది చూస్తే మనకు తెలుసు యాక్చువల్గా ఈ టైల్ అనేటువంటిది యాక్చువల్గా మన యాన్సిస్టర్స్ అనేటువంటి క్యారెక్టర్. సో ఈ యాన్సిస్టర్ క్యారెక్టర్స్ అనేటువంటిది కొంతమంది బేబీస్లో చూస్తే ఇక టైల్ అనేటువంటిది అపీర్ అవడం అనేటువంటిది గమనిస్తూ ఉంటాము. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనము ఒక యాన్సిస్టర్స్ అనేటువంటిది క్యారెక్టర్స్ అనేటువంటిది ఇక టైల్ ఉండేటివి ఆ టైల్ అనేటువంటిది మనం కోల్పోవడం జరిగింది ఇక ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎవల్యూషన్లో. ఆ విధంగా మాడిఫికేషన్స్ చెందుతూ మనం ఒక యాన్సిస్టర్స్ నుంచి ఫామ్ అయినామని చెప్పి ఇది ప్రూవ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఇది ఆర్గానిక్ ఎవల్యూషన్ని సపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్స్ ఫర్ ఎవల్యూషన్. ఇక బేర్స్ లా అనేటువంటిది ఒకటి ఉంది ఇక ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్స్లో. ఇక బేర్స్ లా ఏం చెప్తాదంటే ఒక ఆర్గానిజం అనేటువంటిది ఇక ఎంబ్రియోలాజికల్ డెవలప్మెంట్లో ఏం చేస్తుందంటే తనకి యాన్సిస్టర్ స్టేజెస్ అనేటువంటిది అన్నింటినీ చూపిస్తుంది ఎంబ్రియోలాజికల్ డెవలప్మెంట్లో అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక ఎంబ్రియోలాజికల్ డెవలప్మెంట్లో ఒక ఫస్ట్గా అది జనరల్ క్యారెక్టర్స్ అనేటువంటిది చూపిస్తుందని, ఆ తర్వాత ఏమవుతుందంటే ఇక జనరల్ క్యారెక్టర్స్ అనేటువంటి అన్ని ఆర్గానిజమ్స్కి సేమ్గా ఉంటాయని, అంటే వాటికి యాన్సిస్టర్స్తో పాటు ఇవి కూడా సేమ్గా ఉంటాయి. తర్వాత స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ అనేటువంటివి అప్పీర్ అవుతాయని చెప్పి బేర్స్ లా అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత ముల్లర్ అనే సైంటిస్ట్ ఏం ప్రపోజ్ చేశాడంటే ఈ ముల్లర్ అనే సైంటిస్ట్ ఇక రీక్యాప్సులేషన్ థియరీ అనేటువంటిది ప్రపోజ్ చేశాడు. దీని ప్రకారం ఏంటంటే ఆంటోజెనీ రీక్యాప్సులేషన్ ఫైలోజెనీ, అంటే ప్రతి ఒక్క ఆర్గానిజం కూడా తనకి యాన్సిస్టర్ క్యారెక్టర్స్ అనేటువంటివి అడల్ట్ స్టేజెస్ అనేటువంటివి డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో ఇది కంపల్సరీగా చూపిస్తుంది. సో ఆ విధంగా అన్ని క్యారెక్టర్స్ అనేటువంటి మనకు కనిపిస్తాయని చెప్పడం జరిగింది. సో దీన్ని హెకెల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే దీనికి ఒక బయోజెంటిక్ లా అని చెప్పడం జరిగింది.
సో ఇవన్నీ కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే ఇవన్నీ కూడా ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి మనము ఇవి ఎవాల్వ్ అవుతూ ఇక కామన్ యాన్సిస్టర్ నుంచి ప్రోకారెట్స్ ఎవాల్వ్ అయ్యి ప్రోకారెట్స్ నుంచి యూకారెట్స్ అనేటువంటివి ఎవాల్వ్ అయ్యి యూకారెట్స్ నుంచి తర్వాత డిఫరెంట్ ఇక మాడిఫికేషన్స్ ద్వారా డిఫరెంట్ స్పీసీస్ అనేటువంటిది ఫామ్ అవుతూ వచ్చాయని చెప్పి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మనం యానిమల్ డెవలప్మెంట్ కానీ పరిశీలిస్తే మనకు తెలిసి జైగోట్తో స్టార్ట్ అవుతుంది. జైగోట్ అనేటువంటి సింగిల్ సెల్. సో సింగిల్ సెల్ అనేటువంటిది ఇట్స్ ఎ ప్రోటోజోవన్ క్యారెక్టర్. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే సో మెటోజోవన్స్ అన్నీ కూడా ప్రోటోజోన్స్ సింగిల్ సెల్ నుంచే డెవలప్ అయ్యాయని చెప్పి తెలియడం జరుగుతుంది. అలాగే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇక బ్లాస్ట్లేషన్ కావచ్చు, గ్యాస్లేషన్ చూసి అన్నిట్లో కూడా స్పీసీస్లో కూడా సేమ్గా ఉంటుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, అన్నీ కూడా ఒక సింగిల్ ఆరిజిన్ కలిగి ఉన్నాయి, మోనోఫైలిటిక్ ఆరిజిన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వర్టిబ్రేట్స్ యొక్క ఆర్గనోజెన్సిస్లో కానీ మనం చూసినట్టయితే ఇక ఫిష్లో చూడొచ్చు, రెప్టైల్స్లో చూడొచ్చు, బర్డ్స్లో చూడొచ్చు అండ్ హ్యూమన్స్లో చూడొచ్చు. సో వీటన్నిటిలో కూడా మనం చాలా సిమిలారిటీస్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాము. సో ఇక్కడ చూడొచ్చు గిల్ స్లిట్స్ అనేటువంటివి ఉండడం అనేటువంటిది. యాక్చువల్గా ఇక గిల్ స్లిట్స్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది మనం యాక్చువల్గా ఇక ఫిషెస్లో మనం మాత్రం అబ్జర్వ్ చేస్తాము. కానీ ఇక గిల్ స్లిట్స్ అనేటువంటిది ఇక రెప్టైల్స్లో కావచ్చు, బర్డ్స్లో కావచ్చు, ఇక మమ్మేల్స్లో కూడా ఫామ్ అవడం అనేది డ్యూరింగ్ ఎంబ్రియాలజికల్ డెవలప్మెంట్లో అబ్జర్వ్ చేస్తాం. సో ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే వీటన్నిటికీ కూడా ఒక కామన్ యాన్సిస్టర్ అనే దాని నుంచి ఇవన్నీ డెవలప్ అయ్యాయని చెప్పి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్ అనేటువంటివి అలాగే ఇక రివర్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేటువంటివి అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఇక ఆర్గానిక్ ఎవల్యూషన్ని సపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవిడెన్సెస్ ఫ్రమ్ టాక్సానమీ. ఇక ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ చూస్తే వీటిలో చాలా వైవిధ్యం అనేటువంటిది మనము గమనిస్తుంటాం ఇక ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో. అయితే వీటి వైవిధ్యంతో పాటు మనం ఏం గమనిస్తుంటామంటే కొన్ని సిమిలారిటీస్ అనేటువంటిది కొన్ని మెంబర్స్ మధ్య ఎక్కువగా ఉండడం, అలాగే కొన్ని డిఫరెన్సెస్ అనేటువంటిది కూడా ఎక్కువగా ఉండడం అనేటువంటిది మనము గమనిస్తూ ఉంటాము. మరి వీటికి సిమిలారిటీస్ని బేస్ చేసుకొని డిఫరెన్సెస్ బేస్ చేసుకొని ఇక టాక్సానమిస్ట్ ఏం చేస్తారంటే ఇక మొత్తం ఇక ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ కొన్ని స్మాలర్ అండ్ బిగ్గర్ గ్రూప్గా వీటిని డివైడ్ చేస్తూ వెళ్ళడం జరిగింది. సో ఏవైతే ఇక మెంబర్స్ మధ్య అయితే సిమిలారిటీస్ అనేటువంటివి ఉంటాయో ఎక్కువగా ఆ యొక్క సిమిలారిటీస్ ఉన్నటువంటి మెంబర్స్ అన్నింటినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఫామ్ చేసిన గ్రూప్ని వీళ్ళు స్పీసీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కొన్ని స్పీసీస్ మధ్య ఏమవుతాయంటే సపోజ్ ఏ స్పీసీస్ బి స్పీసీస్ ఉంటే ఇక ఏ స్పీసీస్ అండ్ బి స్పీసీస్ మధ్య కూడా మళ్ళీ కొన్ని సిమిలారిటీస్ అనేటువంటి కనిపిస్తాయి. మరి ఈ విధంగా సిమిలారిటీస్ ఉన్నటువంటి ఇక స్పీసీస్ అన్నింటినీ కలిపి ఒక జీనస్లకి వీళ్ళు గ్రూప్ చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే ఈ విధంగా డిఫరెంట్ జీనస్ మధ్య కూడా ఏమవుతుందంటే మళ్ళీ వాటికి రిజంబులెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ విధంగా మళ్ళీ వీటన్నిటిని కలిపి డిఫరెంట్ జనరాన్ అన్నింటినీ కలిపి ఏం చేశారంటే వీళ్ళంతా కూడా మళ్ళీ ఒక ఫ్యామిలీ అని చెప్పి వీటిని గ్రూప్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత అలాగే డిఫరెంట్ ఫ్యామిలీస్ మధ్య కూడా ఏమవుతుందంటే మళ్ళీ కొన్ని రిజంబులెన్సెస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ యొక్క రిజంబులెన్సెస్ అనేటువంటిది బేస్ చేసుకొని వీటిని ఆర్డర్స్గా గ్రూప్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత డిఫరెంట్ ఆర్డర్స్ని మళ్ళీ ఏం చేశారు క్లాసెస్గా వీటిని గ్రూప్ చేయడం జరిగింది. మళ్ళీ అలాగే డిఫరెంట్ క్లాసెస్ని ఒక ఫైవ్ లాగా వీళ్ళు గ్రూప్ చేయడం అనేటువంటిది జరగడం జరిగింది. సో ఈ విధంగా ప్లాంట్స్లో కానీ యానిమల్స్లో కానీ ఇక టాక్సానమిస్ట్ గ్రూపింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. సో ఈ గ్రూపింగ్ కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే ఇక ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఇక కామన్ యాన్సిస్ట్రీ కావచ్చు, లేదంటే వాటిలో ఉన్నటువంటి రిజంబులెన్సెస్ అనేటువంటి చూస్తే ఇవన్నీ కూడా వాటి యొక్క ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మాడిఫై అవుతూ ఈ విధమైనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేటువంటి అక్వైర్ చేసుకున్నాయని చెప్పి తెలియడం జరుగుతుంది. ఈ విధంగా ఇవి కూడా ఆర్గానిక్ ఎవల్యూషన్ ఇవి సపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతున్నది. ఇప్పుడు ఓవరాల్గా పరిశీలిస్తే ఇక పేలియోంటాలజికల్ ఎవిడెన్సెస్ అనేటువంటిది ఫాజిల్స్ అనేటువంటిది ఆర్గానిక్ ఎవల్యూషన్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తాయనేటువంటిది మనం చూసాం. అలాగే మార్ఫలాజికల్ అండ్ అనటామికల్ ఎవిడెన్సెస్ కూడా ఇక ఆర్గానిక్ ఎవల్యూషన్ సపోర్ట్ చేస్తున్నాయని చూసాం. అలాగే కనెక్టింగ్ లింక్స్ అనేటువంటి కూడా మనకి ఇక ఆర్గానిక్ ఎవల్యూషన్ సపోర్ట్ చేస్తున్నాయని మనం చూసాం. వెస్టీజియల్ ఆర్గాన్స్ కూడా ఇక ఆర్గానిక్ ఎవల్యూషన్ని సపోర్ట్ చేస్తుండడం మనం చూసాం. అలాగే ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ కూడా ఏం చేస్తుందంటే ఇక ఆర్గానిక్ ఎవల్యూషన్ సపోర్ట్ చేస్తుందని చూసాం. అలాగే కాటవిజం ఆర్ రివర్సన్ అనేటువంటిది కూడా ఇక ఆర్గానిక్ ఎవల్యూషన్ సపోర్ట్ చేయడం అనేది మనం చూసాం. అదేవిధంగా బయోజియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఏ విధంగా ఇక ఆర్గానిక్ ఎవల్యూషన్ ఇవి సపోర్ట్ చేస్తున్నాయి చూసాం. అండ్ ఎంబ్రియాలజీ కూడా ఆర్గానిక్ ఎవల్యూషన్ సపోర్ట్ చేయడం చూసాం. అండ్ టాక్సానమీ కూడా ఇక ఆర్గానిక్ ఎవల్యూషన్ సపోర్ట్ చేయడం అనేటువంటిది మనం ఈ వీడియోస్లో చూసాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటే ఏంటి లేదు. సో ఇక స్పీసీస్ అనేటువంటివి లేదా ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, న్యూ స్పీసీస్ న్యూ ఆర్గానిజమ్స్ అంటే ఇవి వాటి యొక్క ప్రీవియస్ స్పీసీస్ నుంచి లేదా వాటి యొక్క ప్రీవియస్ ఆర్గానిజమ్స్ నుంచి మాడిఫికేషన్స్ చెందుతూ కొత్త రకమైనటువంటి స్పీసీస్గా ఆర్గానిజమ్స్గా డెవలప్ అవుతున్నాయి. ఆ విధంగా ఎవల్యూషన్ అనేటువంటిది ఇక మోనోఫైలిటిక్ ఆర్జిన్
చేయడం ద్వారా జరిగింది. అంటే ఒక ఫస్ట్ సెల్ అనేటువంటిది ఫామ్ అయింది. ఇక ఫస్ట్ సెల్ అనేటువంటిది ప్రోకారియోటిక్ సెల్. ఈ విధంగా ఫామ్ అయిన ప్రోకారియోటిక్ సెల్ తర్వాత యూకారియోటిక్ సెల్స్ అనేటువంటి దాన్ని ఇక ఎవల్యూషన్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మాడిఫికేషన్స్ ద్వారా ఏర్పరిచింది. తర్వాత ఇక యూకారియోటిక్ సెల్ అనేటువంటిది తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇక ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఫంగై కావచ్చు, వీటన్నిటిని ప్రొటిస్టాని ఇది డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఫంగై ఇక ప్రొటిస్టా గ్రూప్ అనేటువంటిది ఫామ్ అయ్యి వీటిలో అనేక మాడిఫికేషన్ ద్వారా మళ్ళీ ఇక యానిమల్స్లో కావచ్చు, ప్లాంట్స్లో కావచ్చు, ఇక ఫంగైలో కావచ్చు డిఫరెంట్ ఫైలమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్లాసెస్ అనేటువంటి ఉన్నాయి, డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఆర్డర్స్ అనేటువంటి ఉన్నాయి, డిఫరెంట్ జెనరా అనేటువంటిది ఉంది, డిఫరెంట్ స్పీసీస్ అనేటువంటిది ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీటిలో వేరియేషన్స్ వల్ల ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. అలాగే విత్ ఇన్ స్పీసీస్లో కూడా మళ్ళీ మనము ఇక వేరియేషన్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఈ విధంగా వేరియేషన్స్ అన్నీ కూడా ఏం కాజ్ చేస్తాయి అంటే ఒక డిఫరెంట్ స్పీసీస్ ఫామ్ అవడానికి ఇవన్నీ కూడా కాజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఎవల్యూషన్ని సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇక ఆర్గానిక్ ఎవల్యూషన్కి సంబంధించి కొన్ని థీరీస్ ఉన్నాయి. ఆ థీరీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Thank you for watching this video. Please subscribe for my channel.